హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ థాట్స్ 99 యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మన వ్లాగ్స్లో భాగంగా 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఒక ప్రత్యేకమైన శివాలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈరోజు పొద్దున 8 గంటలకు నేను మా ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి శంకర్పల్లికి మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేశాం. ట్రైన్లో ఆడుతూ పాడుతూ మేమైతే శంకర్పల్లికి చేరుకున్నాం. ఈ శంకర్పల్లి హైదరాబాద్ నుండి 35 కిలోమీటర్లు మరియు మన సంగారెడ్డి నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ రోడ్కి అయితే మనం నడుచుకుంటూనే వెళ్ళొచ్చు, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అక్కడ. శంకర్పల్లి నుండి చందిప్ప విలేజ్కి ర్యాపిడో కూడా అవైలబుల్గా ఉంది. మనం వెళ్ళబోయే ఆలయం ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మసూత్ర శివలింగాలు చాలా ఉంటాయి, కానీ బ్రహ్మసూత్ర మరకత శివలింగాలు మన భారతదేశంలో 2 ఉన్నాయంట. ఒకటి తమిళనాడులో, ఇంకొకటి ఇప్పుడు మనం వెళ్ళబోయే శివలింగం అన్నమాట. ఆలయం యొక్క ఆవరణంలో మనకి బోర్డు కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. గ్రామ సమీపంలో పచ్చటి పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. అప్పట్లో ఈ ఆలయం యొక్క పూజలు, ఉత్సవాలు నిర్వహించడానికి సుమారు 250 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారంట. అసలు ఇచ్చినవారు ఎవరు, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి అనే విషయాలను నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆలయంలోకి రాగానే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ఆలయంలో ప్రతి సోమవారం భజనలు జరుపుతారంట. శివరాత్రి రోజునైతే మన రాష్ట్రాల నుంచే కాకుండా మన పక్క రాష్ట్రాల నుంచి కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలామంది వస్తారంట. ఇక్కడ మనకు పక్కనే నవగ్రహాలు కూడా ఉండడం జరిగింది. ఈ ఆలయంలో మనకు 2 శివలింగాలు అయితే దర్శనమిస్తాయి. ఒకటి గుడి బయట ఈ విధంగా ఉంటుందన్నమాట, ఇంకొకటి గుడి లోపల ఉంటుంది, అది మరకత శివలింగం. మరకత శివలింగం అని పేరెందుకు వచ్చిందంటే మరకత రంగు అంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఆ శివలింగం ఉండటం జరుగుతుంది. మేము వెళ్ళగానే అభిషేకం చేయడానికి టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. గుడి ముందు భాగం ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గజస్తంభం ఉందన్నమాట. అభిషేకానికి వచ్చేసి 201 రూపాయి తీసుకుంటారు టికెట్కి. అలా అని అది ఒక్కరికే కాదు, మీరు ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ వాళ్ళకు కూడా వర్తిస్తుందన్నమాట, అంటే ఒకటే టికెట్. ఈ ఆలయం యొక్క పేరు శ్రీ మరకత శివలింగ సోమేశ్వర ఆలయం. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట బ్రహ్మసూత్ర మరకత శివలింగం. ఆ బ్రహ్మసూత్రాలు అంటే మనకు అది కనిపించట్లేదు, ఎందుకంటే దాని నిండా వాళ్ళు పూజారులు బొట్టు ఇట్లా పెట్టడం జరిగింది కాబట్టి. మేమైతే అభిషేకం పూర్తి చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసామన్నమాట. ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ఈ ఆలయంలో దొరికిన శాసనాల ఆధారంగా క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందిన చాళుక్య చక్రవర్తి అయిన 6వ విక్రమాదిత్య కాలంలో ఈ ఆలయం నిర్మించినట్లు మనకు చరిత్ర చెప్తుంది. ఆలయానికి సంబంధించిన పూజలు, ఉత్సవాలు జరిపించడానికి 250 ఎకరాలను విరాళంగా అతనే ఇచ్చాడని చెప్పేసి చరిత్ర మనకు తెలియజేస్తుంది. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థ సమయంలో భక్తులు 2007 నుండి ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. కొందరు భక్తులు ఇక్కడ స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఇది అని చెప్పేసి అంటున్నారు, కానీ శాసనంలో మాత్రం విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఈ ఆలయం పక్కన మనకు క్షేత్రపాలకుడైనటువంటి భైరవ దేవుడు కూడా దర్శనమిస్తాడు. ఆ భైరవ దేవుని పక్కకు ఉన్నటువంటిదే ఈ రాయి అన్నమాట. ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాయి ప్రత్యేకత ఏమిటంటే మనం ఏదైనా మన మనసులో ఒక కోరిక కోరుకొని దృఢ సంకల్పంతో ఆ రాయి పైన 2 చేతులు పెట్టినట్లయితే మనం కోరిన కోరిక నెరవేరేటటువంటిది అయితే కనుక ఆ రాయి కుడివైపున తిరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు, మా ఫ్రెండ్ సూర్యకాంత్ చేస్తున్నాడు, అది రాయి తిరుగుతుంది.
ఇది నిజమని నేను ఎలా చెప్తున్నానంటే, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను ఇక్కడ ఉన్నంతసేపట్లో ఒక 10 మందిని నేను చూసిన. అంటే 10 మంది ఆ రాయి పైన చేయిలు పెట్టేటప్పుడు అందులో ఒక 6 మంది తిరిగింది, ఇంకొక 4 తిరగలేదు. మన అదృష్టాన్ని పరీక్షించుకునే ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఇంకా మేము వెళ్ళిన రోజు పబ్లిక్ చాలా తక్కువ ఉండడం వల్ల మేము తొందరగా ఇదంతా చేయడం జరిగింది. కొన్నిసార్లు అయితే మొత్తం అంటే క్యూ నిలబడితే బయటికి మనం ఒకటి బోర్డు చూపించినాం కదా స్టార్టింగ్లో, అక్కడి వరకు కూడా నిలబడతారంట. నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాను. నేను కూడా ఒక కోరిక కోరుకొని చేయిలు పెట్టాను, తిరిగింది నాదైతే. ఈ ఆలయం గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వారు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ మీరు విజిట్ చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, కొందరిది తిరగడం లేదని చెప్పేసి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కది కూడా తిరగలేదు. దీని తర్వాత ఈ అన్నది కూడా తిరగలేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంది, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. నాకు మీ నుండి కావాల్సింది మీ యొక్క సపోర్ట్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.